ములుగు జిల్లా ఏజెన్సీలో టెన్షన్ నెలకొంది. మావోయిస్టుల మందు పాతర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. వెంకటాపురం మండలం చెలిమెల అడవుల్లో భారీగా మందు పాతరని అమర్చారు మావోయిస్టులు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన మందు పాతరను నిర్వీర్యం చేశారు. కర్రెగుట్టపై చాలా ప్రాంతాల్లో ఇలాంటి ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మరోవైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏజెన్సీ గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్నాలు చేస్తున్నారు గ్రామస్తులు. మావోయిస్టుల మందు పాతర్లకు అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్రగుట్టపై చాలా ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ములుగు జిల్లా ఏజెన్సీలో టెన్షన్ నెలకొంది. మావోయిస్టుల మందు పాతర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. వెంకటాపురం మండలం చెలిమెల అడవుల్లో భారీ మందు పాతరని అమర్చారు మావోయిస్టులు. స్థానికులు ఇచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగారు పోలీసులు, క్లూస్ టీం. టిఫిన్ బాక్సుల్లో అమర్చిన మందు పాతరని నిర్వీర్యం చేశారు. కర్రెగుట్టపై చాలా ప్రాంతాల్లో ఇలాంటి ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మరోవైపు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏజెన్సీ గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్నాలు చేస్తున్నారు గ్రామస్తులు. మావోయిస్టుల మందు పాత్రలకు అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్రగుట్టపై చాలా ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఇదే అంశంపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, ఏజెన్సీలో స్థానికుల ఆందోళనకు కారణమేంటి? ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఉందని చెప్పొచ్చు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులకు సంబంధించి ఈ మధ్యకాలంలో ల్యాండ్ మైన్స్ కు సంబంధించినటువంటి పేలుళ్ల సంఘటన, ఒక గిరిజనుడు కూడా చనిపోయాడు. దీంతో ఈ అంశం ఇప్పుడు ప్రధానంగా మారింది. ఏజెన్సీ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ మైన్స్ కావచ్చు, మందు పాత్రలు అమర్చారు. దీంతో మావోయిస్టులు పోలీసుల మధ్య ఆధిపత్య పోరులో కొంత గిరిజనులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులను బలి తీసుకోవడానికి చాలా చోట్ల మావోయిస్టులు ల్యాండ్ మైన్స్ ను అమర్చుతున్నారు. ఈ అమర్చినటువంటి మందు పాత్రలు తెలియక అమాయక ప్రజలు కూడా బలవుతున్నటువంటి ఉన్నాయి. 2 రోజుల క్రితమే ఒక గిరిజనుడు కూడా ఈ విధంగానే చనిపోయారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాలగుట్ట మందు పాత్ర పేలింది. కట్టెల కోసం వెళ్ళిన 3 వ్యక్తులు అది ల్యాండ్ మైన్ తెలియక దాని మీద అడుగు వేయడంతో అది పేలింది. దీంతో అక్కడే యేసు అనే గిరిజనుడు అక్కడెక్కడే మావోయిస్టు అమర్చిన మందు పాత్రల్లో చనిపోవడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత జిల్లా ఎస్పీ శబరీష్ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. తర్వాత ఎర్రగుట్ట ప్రాంతంలో కూడా చాలా చోట్ల మందు పాత్రలు, అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి మందు పాత్రలు ఉన్నాయనేది స్థానిక ప్రజల నుంచి కూడా పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి అమర్చినటువంటి ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి మందు పాత్రలు కానీ వీటన్నిటిని వెలికి తీసే ప్రయత్నంలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ కుట్రను కూడా వెంకటాపురం మండలం వలిమల అడవులలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్స్ గుర్తించి నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్ట పైన కూడా 10ల సంఖ్యలో మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలు ఉన్నాయి అనేది ఇప్పుడు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఈ ప్రాంతంలో గాలింపులు చేపట్టారని చెప్పచ్చు. తర్వాత ల్యాండ్ మైన్స్ అమర్చినటువంటి వాటి దగ్గర కూడా వాటిని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక టిఫిన్ బాంబుకు సంబంధించి కూడా గుర్తించి నిర్వీర్యం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ గ్రే హౌండ్స్ కు సంబంధించినటువంటి పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. మందు పాత్రలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు వెంకటాపూర్ కావచ్చు, అటు వాజేడుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల కూడా ఆందోళన పట్టబట్టారు. ఈ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి గిరిజనులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఏర్పాటు చేసిన మందు పాత్రల్లో గిరిజనులు బలైన నేపథ్యంలో వాళ్ళ ఆందోళనకు గురవుతున్నారు. వాళ్ళంతా కూడా నిరసనలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. సేమ్ టైంలో మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో కూడా యేసు అనే గిరిజనుడు చనిపోవడం, వాళ్ళ కొడుకు గాయపడడం పట్ల సంతాపం వ్యక్తం చేసింది, సానుభూతి వ్యక్తం చేసింది. ఆ పార్టీ తరఫున కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసి సామ్రాజ్యవాదులు కార్పొరేటర్ ప్రయోజనాల కోసమే అడవులను కట్టడానికే స్థానిక ప్రజలను రెచ్చగొట్టి తమ పైన ఉద్యమం చేసే ప్రయత్నం పోలీసులు ప్రభుత్వం చేస్తుందనే ఒక విమర్శ చేస్తూ ఆ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. అయితే యేసు కుటుంబానికి సంబంధించి కూడా సంతాపాన్ని సారీ కూడా మావోయిస్టు పార్టీ చెప్పింది. అయితే గిరిజనులు మాత్రం ఇటు మందు పాత్రలో అమర్చినటువంటి దానిలో 2 రోజుల క్రితం ఒక గిరిజనుడు చనిపోవడంతో మొత్తం ఆ ప్రాంతంలో అయితే ఒక టెన్షన్ వాతావరణం ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా మందు పాత్రలు ఉన్నాయనేది
సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే బాంబ్ స్క్వాడ్ తోటి ఆ ప్రాంతాల్లో కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. గిరిజనులు రెండు వర్గాల నుంచి తాము బలవుతున్నాం, ఇటు పోలీసుల కూమింగ్, అదే సమయంలో మావోయిస్టులు వాళ్ళ పైచేయి సాధించేందుకు అమర్స్తున్నటువంటి మందు పాత్రలు తెలియక అడవిలో ప్రాంతంలోకి పశువుల మేతకు కావచ్చు లేదా కట్టెలు కొట్టుకోవడానికి వివిధ పనుల కోసం వెళ్లే వాళ్ళంతా కూడా తెలియకుండా తాము బలవుతున్నామంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రలను వెలికితీసే ప్రయత్నం అయితే పోలీసులు చేపట్టారు. అందులో భాగంగానే అడవులను జల్లుగా పడుతున్నారు. ఎక్కడికక్కడ మందు పాత్రలు కనిపిస్తే వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ మావోయిస్టుల కుట్రలను భగ్నం చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. దీనికి సంబంధించి స్వయంగా జిల్లా ఎస్పీ శబరీష్ ఆపరేషన్స్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దింపారు. ఇప్పటికే గిరిజనులతో కూడా బాధిత కుటుంబాలను పరామర్శించడం కావచ్చు, ఆ ప్రాంతంలో వాళ్ళకు రక్షణ విషయంలో పూర్తి స్థాయిలో పోలీసులు పనిచేస్తారంటూ కూడా వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఈ వెంకటాపురం మండలం పలివేల అడవుల్లో కూడా ఇప్పటికే అమర్చినటువంటి ఒక మాన్లైన్ టిఫిన్ బాక్స్ ను కూడా నిర్వీర్యం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కర్రెగుట్ట ఈ ప్రాంతాలలోనే ఎక్కువ ఇలాంటి మందు పాత్రలు ఉన్నాయి. ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేశారు. టిఫిన్ బాక్సెస్ అమర్చినటువంటి బాంబులు అక్కడ ఉంచారు, మావోయిస్టులు పెట్టారు అనేది మాత్రం సమాచారం అందుతున్న నేపథ్యంలో పోలీసుల కూంబింగ్ కావచ్చు, సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అక్కడ వాటన్నిటిని గుర్తించి నిర్వీర్యం చేస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. యశోద.